2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. అనురాధ నక్షత్రం వారికి గ్రహాల ట్రాన్సిట్ మారడం వల్ల ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? అండ్ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వారికి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఉమా గారు? తప్పకుండా అండి. అనురాధ నక్షత్రము అనేటువంటిది వృశ్చిక రాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రం అండి. జనరల్లీ దైవానుగ్రహ పాత్రులు కానీ, దైవభక్తి ఎక్కువగా ఉన్నవాళ్ళు కానీ అనురాధ నక్షత్రంలో ఉంటారు. ఎక్కువగా కృష్ణ భక్తులు, వైరాగ్యము, డిటాచ్మెంట్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే వీళ్ళకి అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా మనం మాట్లాడుకుంటే అండి, గురు బలము అనేటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి పెరగడం జరిగింది. సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ అనేటువంటి గురుడు ఎప్పుడైతే 9th హౌస్లో వీళ్ళకి పెరిగారో, దీనివల్ల మనీ ప్రాబ్లమ్స్ కానీ, ఎడ్యుకేషన్లో బ్లాకేజెస్ కానీ, సంతాన సమస్యలు కానీ, ప్రేమ వ్యవహారాల్లో అపజయం ఉన్నటువంటి వాళ్ళకి డిసెంబర్ 27వ తారీఖు లోపు ఖచ్చితంగా అవన్నీ క్లియర్ అయ్యే మార్గము మీకు కనబడుతుంది. 100% చూస్తారు. అయితే మనం ఒక గ్రహాన్ని మాత్రమే కాదు, ప్రతి ఆస్పెక్ట్లోనూ మాట్లాడుకోవాలి. సో ఈ సందర్భంలో మనం చూస్తే 12వ స్థానంలో మీకు రవి, బుధ, కుజ అనేటువంటి 3 ప్లానెట్స్ కరెంట్లీ ఇప్పుడు మీకు సంచారం చేస్తున్నారు తులారాశిలో. రవి అనేటువంటి ఆయన ఎవరు అంటే మీకు 10th లార్డ్, కెరీర్ లార్డ్. సో అనురాధ నక్షత్రం వాళ్ళకి కెరీర్ విషయంలో ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ, ప్రమోషన్లు కానీ, ఆర్ చేంజెస్ కానీ మంచిగా అంటే ఒక శుభ పరిణామంలా కనబడి దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళడాలు, కొంచెం మనీ లాస్ అవ్వడాలు, హెల్త్ అనేటువంటిది లాస్ అవ్వడాలు, ఏదైనా వేరే ప్లేస్కి మూవ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చూసే అవకాశాలు అనురాధ నక్షత్రానికి డిసెంబర్ లోపు ఉంటాయండి. కానీ రవి అనేటువంటి ఆయన నెలకొకసారి మారుతూ ఉంటారు, ట్రాన్సిట్ అవుతుంది. నవంబర్ 17 తర్వాత రవి లగ్నంలోకి వచ్చిన తర్వాత 100% మీకు చేంజ్ కనబడుతుంది. సో టిల్ నవంబర్ 17 మీరు కొంచెం జాగ్రత్తగా మీ ఫాదర్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి, కెరీర్ విషయంలో జాగ్రత్త చూసుకోవాలి, మనీ విషయంలో జాగ్రత్త చూసుకోవాలి, ట్రావెలింగ్ విషయంలో కూడా ఈవెన్ వాహన ప్రమాదాలు కాకుండా, గాయాలు లాంటివి లేకుండా, చాలామంది మెడికల్గా కూడా సర్జరీస్ ఏమైనా చేయించుకోవచ్చా ఆర్ లేకపోతే ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకోవచ్చా అని అడుగుతారు. నవంబర్ 17 తర్వాత తీసుకోండి. నవంబర్ 17 లోపు రవి, కుజ, బుధ 3 ప్లానెట్స్ కూడా మీకు 12th హౌస్లో ఉన్నాయి కాబట్టి మంచిది కాదు. ఇప్పుడు ఎక్కువగా జనరల్లీ మీకు ఇలాంటి అవసరాలు ఎక్కువ వస్తాయి రవి బాగాలేనప్పుడే. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అయితే 4వ స్థానంలో శని, రాహుల యొక్క సంచారం జరుగుతుందండి. దీనివల్ల అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కనబడుతుంది వీళ్ళకి. అంటే ఏదైనా పని అనుకుంటే ఈరోజు అవ్వాల్సిన పని 4 రోజుల తర్వాత అవ్వడం, ఈరోజు ఇవ్వాల్సిన డబ్బులు 4 రోజుల తర్వాత ఇస్తానని చెప్పడం, ఈలోపు వచ్చే టెన్షన్స్ కావచ్చు, అసంతృప్తి కావచ్చు, మానసిక ఒత్తిళ్ళు, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం, ఇలాంటివి ఎక్కువగా చూస్తారు. ఫ్యామిలీ లైఫ్లో ఫ్యామిలీ మెంబర్స్కి, కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మానసిక ఒత్తిళ్ళు ఎక్కువగా కనబడతాయి. జాప్యము అనేటువంటిది చాలా పెరుగుతుంది. ఇంతకు ముందు మీద పెర్ఫార్మెన్స్ అనేటువంటిది కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ ఏం చెప్తారు, శని మీకు ఎప్పుడైతే శని వీక్ అయ్యారో దాని అర్థం ఏంటంటే మీరు ఇంకా మోర్ డెడికేటెడ్గా పనిచేయాలి, డెడికేషన్తో వర్క్ చేయాలి, డిసిప్లైన్డ్గా ముందుకు వెళ్ళాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. సో ఈ 3 కలిసేలాగా మీ కెరీర్లో ఎక్కువగా ఫోకస్ చేయండి. 100% ఫ్యామిలీ లైఫ్లో కూడా అంతే. హెల్త్ అనేటువంటిది చాలా డిసిప్లైన్డ్గా చూసుకుంటే మీ కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి అనుకుంటే మాత్రము సుదర్శన చండీ హోమం చేయించండి. ఇది హెల్త్ కోసం ఇచ్చే రెమెడీ. అయితే 10వ స్థానంలో కేతు గ్రహ సంచారం కనబడుతోంది. 10thలో కేతు యోగిస్తారండి యాక్చువల్లీ. కానీ 10th లార్డ్ ఏమయ్యారు, నీచ స్థితిలో ఉన్నారు. ఫారెన్లో ఉన్నటువంటి అనురాధ నక్షత్ర జాతకులు ఇబ్బంది పడతారు. జాబ్స్ లేక, మనీ లేక ఇబ్బంది పడతారు. ఈవెన్ గురుడు కాపాడినా నవంబర్ 17 దాకా కొంచెం స్ట్రెస్ అనేటువంటిది, స్ట్రగులింగ్స్ అనేటువంటివి ఖచ్చితంగా కనబడతాయి. నవంబర్ 17 తర్వాత గురువు ఇంకా యాక్టివేట్ అయ్యి ఖచ్చితంగా మనీ వచ్చే అవకాశాలు, జాబ్లో గుడ్ న్యూస్ వినే అవకాశాలు, ఎర్నింగ్స్ అనేటువంటివి, ఇన్కమ్ అనేటువంటిది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే 11th హౌస్లో శుక్రుడు నీచ స్థితిలో ఉన్నారండి. ఇక్కడ చూస్తే 7th అండ్ 12th లార్డ్ నీచ స్థితిలో ఉన్నారంటే మీకు నవంబర్ వచ్చేంత వరకు కూడా బిజినెస్లో ఏదైనా డౌన్ఫాల్ కానీ, తెలియనటువంటి భయము కానీ, ఆర్ లేకపోతే రాంగ్ పీపుల్తో ఇంటరాక్షన్స్ కానీ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. నవంబర్ దాకా విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్ విమెన్ అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శుక్రుడు నీచ స్థితిలోకి ఎప్పుడైతే వెళ్తారో అండి, ఇక్కడ విమెన్ రిలేటెడ్ కానీ, విమెన్కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రూపంలో కానీ ఇబ్బందులు ఇస్తారు. అది నవంబర్ దాకానే ఉంటుందనుకోండి, అయినా సరే జాగ్రత్తగా ఉండాలి. 12th హౌస్లోకి శుక్రుడు వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే అంటే నవంబర్ 17 తర్వాత ఎవరైతే విదేశాల్లో ఉంటూ
ఎర్నింగ్స్ లేవని, ఇన్కమ్ లేదని, మనీ లేవని, సక్సెస్ లేదని బాధపడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా గుడ్ న్యూస్ అనేటువంటిది 17 తర్వాత వస్తుంది అని చెప్పొచ్చు. చాలా బాగుంది. అయితే సినీ, నాటక కళారంగాలు కానీ, నృత్య, గీత, వాద్యాది రంగాల్లో ఉన్నవాళ్ళు కానీ, డిజైనింగ్ ఫీల్డ్స్, క్రియేటివ్ సెక్టార్లో వర్క్ చేసేవాళ్ళు, ఏఐ వర్చువల్ రియాలిటీ ద్వారా ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా నవంబర్ 17 తర్వాత చాలా బాగుంటుంది. ఎవరికైతే జాబ్ లేదని బాధపడుతూ, ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతూ, మనీ విషయంలో ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ, ఆర్ ఫేమ్ రావట్లేదని అవమానపడిన చోట మళ్ళీ ఎదగాలి అని తాపత్రయపడుతూ ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా నవంబర్ 17 తర్వాత గురువు ఇంకా యాక్టివేట్ అవుతారు. ఆల్రెడీ యాక్టివేషన్లోనే ఉన్నారు. రవి అనేటువంటి ఆయన కొంచెం సహకరిస్తే గురువు అనేటువంటి ఆయన ప్రభావం మీకు చాలా బాగుంటుంది. సో నవంబర్ 17 తర్వాత యాక్చువల్లీ చాలా బాగుంటుంది మీకు. సో ఇక ఓవరాల్గా చెప్పాలి అంటే అనురాధ నక్షత్ర జాతకులకి మిశ్రమంగా కనబడుతోందండి టిల్ నవంబర్ 17. నవంబర్ 17 తర్వాత ఉన్నటువంటి దోషాలన్నీ మినిమైజ్ అవ్వడం వల్ల ఖచ్చితంగా మంచి ప్రభావాలన్నీ చూస్తారు. సో మీకు ఏదైనా శక్తి ఉంటే కనుక రవికి సంబంధించి గోధుమలు ఆదివారం నాడు కేజీంపావు ఆరెంజ్ కలర్ వస్త్రంలో మూటకట్టి దానంగా ఇవ్వడం లాంటివి చేయండి. 4వ స్థానంలో శని రాహువులు కాబట్టి ఇంకా శక్తి ఉన్నవాళ్ళు సుదర్శన చండీ యాగము కానీ, సుదర్శన చండీ హోమం కానీ తప్పకుండా చెయ్యాలి. అనారోగ్య సమస్యలు, వాహన ప్రమాదములు కానీ, లేకపోతే కుటుంబ సమస్యలు కానీ రాకుండా కాపాడబడతారు. మరి ఉమాగారు ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి కంప్లీట్గా ఒక క్లారిటీ రావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మ. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ ఏంటి అంటే మనం చెప్పుకునేటువంటివన్నీ కూడా గోచార అంశములండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది క్వైట్ డిఫరెంట్, అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ మీ ఆయుష్ ఎంత, మీరు ఏ సమయంలో నిర్ణయాలు తీసుకోవాలి, ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్గా పర్సనల్ చార్ట్లో ఉంటుంది. ఎవరైతే డీప్ డౌన్లో చాలా ఇబ్బంది పడుతూ ఒక ఉపశమనం, గైడెన్స్ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటానండి. మీ అపాయింట్మెంట్ తీసుకోండి. జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.